నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సెంట్రింగ్ కార్మికులందరూ కూడా బంధుకు పిలుపునిచ్చి ఇక్కడ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చాలా పెద్ద ఎత్తున కూడా డిమాండ్స్ పెడతా ఉన్నారు. అసలు వారి యొక్క డిమాండ్స్ ఏంటి, వారు ఏం అడుగుతా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ధర్నా చేస్తూ ఉన్నారు కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు తెలంగాణ రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు సల్వాచారి గారు కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఏంది, ఎందుకు మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నమస్తే అన్న. ముందుగా దిశ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మా కార్మికుల పక్షాన, ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతలేదు, కార్మికులను ఎక్కడెక్కడ అనగదొక్కే ప్రయత్నం జరుగుతుంది. మాకున్న గోసాంత ఏంటంటే ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్క రేటు పెరిగింది. ప్రతి విషయంలో అన్ని రంగాలలో రేట్లు పెరిగినాయి, మాకు మాత్రం రేట్లు పెరగలేదు. ఇలా మా బాధ అంతా ఏంటంటే మేము ఒక 50 రూపాయలు చేస్తున్నాం, ఓ 5 రూపాయలు 10 రూపాయలు పెంచుకుంటామంటే మీరు ఎవరు పెంచుకోవడానికి అంటున్నారు. మా దగ్గర ఉన్న కాంట్రాక్టర్లు, ఆంధ్ర కాంట్రాక్టర్లు, వేరే రాష్ట్రాల కాంట్రాక్టర్లు ఎక్కువయ్యారు తెలంగాణలో. తెలంగాణ వాళ్ళకు వృత్తి దోపిడీ జరుగుతూ ఉంది, తెలంగాణ వాళ్ళను పీడిస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రాంత ప్రజలకు పని లేకుండా చేస్తూ ఉన్నారు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే పని కల్పిస్తూ ఉన్నారు. ఇది చాలా తీవ్రమైన పరిణామం, దీన్ని ఖండించాలి. ఎందుకంటే మేము తెలంగాణ తెచ్చుకునేది మాకు మా పనులు దొరుకుతాయి, మేము బతుకుతామని చెప్పేసి, కానీ మా పనులు లేకుండానే వేరే రాష్ట్రాలను తెచ్చుకొని ఛత్తీస్గఢ్, అస్సాము, గుజరాత్ అనుకుంటూ అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ తెచ్చుకొని మిన్ ఇండియా పేరుతోని మా ఇండియాను, మా కడుపును కొడతా ఉంటే మేము దీన్ని తట్టుకోలేకపోతున్నాము. ఇలా మా పిల్లలు అందరు రోడ్డు మీద పడ్డారు. ఇలా అన్నమో రామచంద్ర అంటా ఉన్నాం. ఇలా సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే సెంట్రింగ్ కాంట్రాక్టరే మొదటివాడు. అలా పనిచేస్తున్నటువంటి ఆ సెంట్రింగ్ కాంట్రాక్టర్ని యొక్క మేము షీకు ఉంచి ఆ ఇంటికి పనిచేస్తే ఇలా మా వెన్ను ఉంచి పనిచేసే ప్రభుత్వం మాకెందుకండి? ఇలా ప్రభుత్వం మాకు తోడుగా ఉండాలి. ఇలా ఈఎస్ఐ కార్డు లేదు మాకు, బిల్డింగ్ మీదకి కింద పడి చనిపోతే మాకు ప్రమాదం జరిగితే కనీస వసతులు చూసినట్టు 3-4 నెలలు పడుతుంది, ఒక వెన్నీరుగుతుంది, బిల్డింగ్ మీదకి కింద పడుతుంది, రాళ్ళు రప్పాలు ఉంటాయి కింద. అది కన్స్ట్రక్షన్ ప్లేస్, అది కన్స్ట్రక్షన్ ప్లేస్లో గాయం జరిగినప్పుడు ఏముంటుంది? ఈ ప్రభుత్వం భవన నిర్మాణ రంగంలో 10 లక్షల రూపాయలు ఇస్తూ ఉంటుంది, చనిపోతే 10 లక్షలు ఇస్తూ ఉంటుంది. బతుకున్నప్పుడు ఏమి ఇస్తావు నువ్వు? మాకు చచ్చిపోయినాక ఎవరికి కావాలంటున్నాం మేము. చచ్చిపోయినాక అందరు ఇస్తారు, వేరే ఇన్సూరెన్స్ చేసుకుని వస్తుంది, అట్లా కాదు. బతుకున్నప్పుడు బాధ్యతగా నువ్వేమి ఇస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. నీ బాధ్యత ఏముంది? ఒక 2 లక్షల రూపాయలు పెడుతున్నావు, ఆ నామవాచకంగా అధికారులు వస్తారు, చూస్తారు, ఆ ఏలువలు వస్తారు, ఆ ఏలువలు చక్కగా పనిచేస్తారు, ఒకసారి పనిచేయరు. ఇది కాదు కరెక్ట్. అక్కడ ఇక్కడ మాకు కావాల్సింది ప్రభుత్వం ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలి, లిమిట్ లేకుండా ఒక 20 లక్షల రూపాయలు మినిమం. ఇక్కడ ఎలాంటి లిమిట్ లేదు, పోగానే హాస్పిటల్లో కార్మికుడు పోగానే 20 లక్షల రూపాయలు చూపించుకునే విధంగా ఉండాలి. ఆ 20 లక్షల రూపాయలు చూపించుకునే విధంగా ఉంటే ఆ ఈఎస్ఐ ప్రభుత్వంలో హాస్పిటల్, ఎనీ హాస్పిటల్ పెట్టేట్టు ఉండాలి. నాట్ ఓన్లీ ఈఎస్ఐ, నాట్ ఓన్లీ పిఎఫ్. ఇది ఒకటే కాకుండా ఏ హాస్పిటల్, బయట ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, అపోలో కావచ్చు, యశోద కావచ్చు, ఆ కార్మికుడు ఆ కార్డు పొంది ఉంటే ఎనీ హాస్పిటల్ పోయి చూపించగలిగితే ఆ కాంట్రాక్ట్ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాం. అలాంటి వసతులు ఇవ్వని ఈ ప్రభుత్వాలు ఎందుకు మనకు? ఈ ప్రభుత్వాలు ఎందుకు మనకు? తెచ్చుకున్నది ఎందుకు? ప్రజాపాలన అంటే ఏంది? ప్రజలంటే ఎవరు? కార్మికుల చేత నిర్మించబడ్డదే రాజ్యం. కార్మికులు ఏంది రాజ్యం ఉంటుందా? ఈ కార్మికుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వాలు నిలబడలేకపోతున్నాయి. అందుకే ఇవాళ ఈ కార్మికులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కార్మికులు రోడ్ ఎందుకు ఎక్కుతున్నారు? లేబర్ కార్డులు అందరికి ఉంటాయి, ఉండవని కాదు, అది దాని కాలయాపన జరుగుతుంది, సర్వర్ ప్రాబ్లం ఉంటుంది. రోజుకి 20 కార్డులు అవుతాయి, 100 కావాల్సిన కార్డులు 20 అవుతాయి. కార్మికుడు ఒక రోజు పోతే కూలి పోతే ఆయన కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఎట్లా చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి? ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటుంది, కానీ నామమాత్రంగానే ఉంటాయి, పూర్తి స్థాయిలో పనిచేయవు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అసలే ఈ స్కీమ్ ఇప్పటి వరకు నేను గ్రామం తిరిగి చూసిన, తెలంగాణ వ్యాప్తంగా తిరిగి చూసిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన నేను తెలంగాణ రాష్ట్ర కార్మిక సంక్షేమం కోసం, కానీ ఎక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రోగ్రామ్స్ ఇచ్చినాయి. మీదికి నామమాత్రంగానే ఆ రోజు రావాలి, ఫోటో దిగాలి, పోవాలి. ఇది కాదు కదా ప్రజలకు కావాల్సింది. ఇలా పెట్రోల్ రేటు పెంచుతున్నావు, గంటకు పెట్రోల్ కేంద్ర ప్రభుత్వం పెంచుతూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అనేక రంగాల్లో రేట్లు పెంచుతూ ఉంది. రేట్లు పెంచినప్పుడు ఏం చేయాలి? కార్మికుని కూడా 2 రూపాయలు రేటు పెరగాలి కదా. మరి ఈయన పప్పు కొన్నా, బియ్యం కిన్నా 2 రూపాయలు పెరుగుతున్నప్పుడు మరి ఈయన 2 రూపాయలు పెంచుకుంటే తప్పేముంది? అంటే ఇప్పుడు మీరు అందరూ రేట్లు పెంచుకుంటూ పోతే, అటు సిమెంట్, ఇసుక ఇట్లా అన్ని పెంచుకుంటూ పోతే, ఇప్పుడు మీరు కూడా రేట్లు పెంచితే సామాన్యుడు ఎట్లా కట్టుకోవాలి? సామాన్యుడు పనిచేసేవాడు రేటు పెంచుకోవాలి. కాంట్రాక్టర్లు, పెద్ద కంపెనీలు, 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు రేటు పెంచవచ్చు, రోజు కూలికి పని చేసుకునేటోడు రేటు పెంచుకోవద్దు. ఇది ఎక్కడి న్యాయం అండి? ఇది రాష్ట్రమా? దాష్టికం కొనసాగుతుందా రాష్ట్రంలో? అంటే సామాన్యుడు కడుపు నింపడానికి 2 రూపాయలు ఎక్కువిస్తే అరాచకం జరుగుతుంది, కానీ ఇదే కార్పొరేట్ కంపెనీలు ఇష్టం వచ్చినట్టు రేటు పెంచుకోవచ్చు. సిమెంట్ వాడు రోజుకు 20 రూపాయలు పెంచుతాడు, 10 రూపాయలు పెంచుతాడు, షీక్లోడి 50 రూపాయలు పెంచుతాడు, కానీ దానికోసం పనిచేసే కార్మికుడు 10 రూపాయలు అడిగితే తప్పేంది? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆలోచన ఉండాలి, కార్మికుల పక్షపాతిగా నిలబడాలి. ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడు కార్మికుల కోసమే పనిచేయాలి. ముఖ్యంగా కార్మికుల కోసం పనిచేస్తున్నట్టు లేదు. ఇవాళ మంత్రి గారు ఇంతవరకు రెస్పాన్స్ లేదు, ఏడున్నాడో తెలియదు మంత్రి. ఇవాళ తప్పిపోయిండే మంత్రి, ఇప్పుడు లేనే లేడు, 4 రోజులే కనబడతలేడు. ఈ 4 రోజుల దాకా కనబడంట. మరి మంత్రి రాష్ట్రంలో ఉన్నట్టా లేనట్ట? మంత్రి కనీసం మే వారోత్సవాలు చేసుకున్న మేడే సందర్భంగా మేలనే మంత్రి లేడు కార్మికుల పక్షపాతిగా. మరి ఎప్పుడు ఉంటాడు ఈ మంత్రి? ఆ ముఖ్యమంత్రికి అంతే, ఇంకా అది వేరే రియల్ ఎస్టేట్ మంత్రి ఆయన. ఆ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి, రోజుకోటి చెప్తారు. ఇలా కనీసం ఏది జరుగుతలేదు ఈ రాష్ట్రంలో. మరి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజల పక్షపాతిగా ఈ ముఖ్యమంత్రి ఉండాలి, కార్మికుల పక్షపాతిగా ముఖ్యమంత్రి ఉండాలి. ఈ రాష్ట్రంలో
ఈ రాష్ట్రంలో 2 ఎకరాలు ఇప్పటి భవనానికి కేటాయించాలి. మాకు ఒక ఆఫీస్ లేదు, ఆ ఆఫీస్ కోసం 2 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం నడిబొడ్డున ప్రకటించాలి. ఆ ఆఫీస్ మీ చేతుల్ని ఓపెన్ చేయి, మీకే సపోర్ట్లు కొడతాం మేము. అంటే మీకు ఎవరి వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది? లైక్ అంటే ఇప్పుడు మేస్త్రి వల్ల జరుగుతూ ఉందా, లేకపోతే కాంట్రాక్టర్ ఎవరి వల్ల మీకు ఇబ్బంది జరుగుతుంది? ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అంటే అనేక వృత్తులు, అనేక వ్యవస్థల నుంచి, ఒక వ్యవస్థ అని చెప్పడానికి వీల్లేదు, అనేక వ్యవస్థలని ఈ ప్రభుత్వం కట్టడి చేయాలి. కాంట్రాక్టర్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాటిలో రేట్లు పెట్టుకొని ఉంటారు, కానీ పనిచేసేవాడికి రేట్ ఇవ్వాలి కదా. మేము అనేది ఏంటంటే పనిచేసేవాడికి న్యాయం చేయమంటున్నాం. మేము పనిచేస్తామన్నా మాకు న్యాయం చేయమంటున్నాం. అంటే కొంతమంది ఏమంటా ఉన్నారంటే మీ దాంట్లోనే మేస్త్రి వల్ల మాకు ఇబ్బంది జరుగుతుంది, డైరెక్ట్ మాతోనే ఎవరైతే ఇల్లు కట్టించుకుంటున్నారో వాళ్ళు మాట్లాడుకుంటేనే మాకు మంచిదని కూడా చాలా మంది. అయితే ఒక పర్సన్ వచ్చి ఒక రోజు పనిచేస్తాడు, మేస్త్రి మీద భరోసా పెడితే ఏమైందంటే మేస్త్రి దగ్గర 4 ఉంటారు. ఆ 4 పరుగులకు దాని బాధ్యత మాట్లాడుకుంటాడు. ఆ ఇల్లుకు సంబంధించినటువంటి గుత్త మాట్లాడుకుంటాడు. గుత్త ఇంతని మాట్లాడుకొని ఆ బిల్డింగ్ అయిపోయేదాకా నువ్వు 1 ఫ్లోర్ వేసుకుంటావా, 2 ఫ్లోర్లు వేసుకుంటావా, 4 ఫ్లోర్లు. సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే ఎక్కడ నష్టం చేయడు. ఈ కార్పొరేట్ కంపెనీల దాస్తికం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కార్మికులు కాకుండా వేరే రాష్ట్ర ప్రభుత్వాలను తెచ్చుకొని అక్కడున్న కార్మికులకు పని కల్పిస్తున్నాం, మా కార్మికులకు పని లేకుండా చేస్తున్నాయి. ఇలాంటి కార్పొరేట్ కంపెనీలను మేము ఎండగడతా ఉన్నాం. మా దగ్గర సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే అయ్యో పాపం 10 రూపాయలు అడిగితే పోనీలే అన్న, తెలంగాణ అయితే నీకు నాకేందన్నా దోస్తి అని చెప్పేసి 10 రూపాయలు ఇస్తాడు. అదే వేరే రాష్ట్రంలో అడిగితే డిమాండ్ చేస్తాడు, మీకేంది పని ఇచ్చేది అంటున్నాడు. వేరే రాష్ట్రాలలో పనిస్తూ ఉన్నారు, మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, తెలుగు ప్రజల మధ్యన ఎలాంటి బాధలు లేవు. ఆయన మేస్త్రి పని చేస్తుంటే ఇప్పటికీ కలిసే ఉన్నాం. రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజలు కలిసే ఉన్నాం. కానీ ఇలా ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, అనేక రాష్ట్రాల నుంచి ఇలా రైలు టికెట్లకు పైసలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళన్నిటికి రానిచ్చి ఇలా మా రాష్ట్రంలో కార్మికులు పొట్టగడుతున్నారు. రోజుకు 2 లక్షల మంది వస్తున్నారు సికింద్రాబాద్ సర్కిల్గా. ఇలా అనేక రైళ్లల్లో, అనేక రవాణా సౌకర్యాల వల్ల ఇది మినీ ఇండియా అన్నసరికి అందరికి ఇండియా అయింది, తెలంగాణ వాళ్ళకి మాత్రం ఇండియా అయింది. ఇది మినీ ఇండియా మాత్రమే, కానీ తెలంగాణ వాళ్ళ కడుపు కొడుతున్నారు. ఇలా ఈ కార్మికుల పక్షపాతిగా ప్రభుత్వాలు నిలబడాలి. తక్షణమే దీనికి ఒక ప్రత్యేక జీవో దేవాలి. తెలంగాణ ప్రజలకు మాత్రమే పని కల్పించాలి, సెంట్రింగ్ పని అని చెప్పేసి ప్రభుత్వం ప్రత్యేక జీవో దేవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి ఆ బిల్డింగ్లో సమీక్ష సమావేశాలు జరపాలి. ఈ స్కిల్ డెవలప్మెంట్ పనిలో కూడా ప్రత్యేకంగా వీళ్ళకి శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే షీక్లతో ఆటాడుకున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పని ఇది. డబ్బాలు మోస్తూ ఉంటారు, ఒక్కొక్క కార్మికుడు ఎండకు కాలుతూ ఉంటాయి. అవి మోస్తే తెలుస్తుంది ఈ మంత్రికి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈ ముఖ్యమంత్రికి అవి మోయలే. ఇప్పుడు మీరు దీంట్లో ఎలాంటి డిమాండ్స్, అంటే ఒక హెల్త్ కార్డు గురించి ఉందా, ఇంకా వివిధ రకాల డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? మాకు పెద్ద డిమాండ్స్ ఏం లేవండి. కార్మికులం ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా అందులో మాకు పని కావాలి. మా విద్యార్థులకు 25% రిజర్వేషన్ విద్యారంగంలో కావాలి. ఇప్పుడు ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లు గ్రామాన ఒడ్డర్లు, సాగర్లు అనేక మంది ఇందులో పనిచేస్తూ ఉన్నారు సెంట్రింగ్ పనిలో. వాళ్ళకి 25% రైతు ఇందిరమ్మ ఇండ్లు లేవు. మాకు ఇండ్లు లేవు, మంది ఇండ్లు కడతాం కానీ మాకు ఇండ్లు లేవు. మాకు ఇంట్లో ఇలా అవకాశం కలిపి, మాకు విద్యారంగంలో అవకాశం కలిపి, హెల్త్ పరంగా మాకు ప్రథమ స్థానం వేయి. ఎందుకంటే ఎండలో పనిచేస్తాం. ఇవాళ ఎండాకాలం ఎండలో పనిచేస్తే సొమ్మజిల్లి పడిపోతాడు, కళ్ళు తిరిగి బిల్డింగ్ నుంచి కింద పడితే చనిపోతాడు. ఆ ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళని, ఆ ప్రజలను ఆదుకోవాలని ముఖ్యంగా డిమాండ్స్ ఇవి. ఇలా భవనం లేదు, హైదరాబాద్లో ఇంద్రపార్క్లో వచ్చి ధర్నా చేస్తున్నాం. ఇంకో తాన కలిసి మాట్లాడుకునే వేదిక లేదు మాకు. ఓ 2 ఎకరాలు ఈ నడిపొట్టున మస్తు ప్లేసులు ఉన్నాయి కదా, నువ్వు ఎవరెవరికి ఇస్తున్నావు కదా, మాకు కూడా ఒక 2 ఎకరాలు ఈ 5 ఫ్లోర్లు కట్టి మేము అంటే నీ చేతుల మీదనే ఓపెనింగ్ చేసి కట్టి మాట్లాడుకుంటే సపోర్ట్లు కొడతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మీరు చేస్తున్నటువంటి ధర్నాన్ని పట్టించుకోకపోతే మీరు తదుపరిగా ఏం చేయబోతా ఉన్నారు? ఇలా మీకు 2-3 రోజులకి ఈ స్థానంలో చూశారు. ఇంకా 4 రోజులు అయితే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది అన్నట్టు కాదు, ప్రపంచవ్యాప్తంగా రేవంత్ రెడ్డి పడిపోయిందని చెప్తారు ఇక్కడ. ఎందుకంటే ఈ భవన నిర్మాణంలో సెంట్రింగ్ కార్మికుని యొక్క పాత్ర ఎంత గొప్పదో రేపొద్దున మీరు చూడబోతున్నారు. ఇంకా పెద్ద స్థాయిలో మంత్రి ఇల్లు ముట్టడి కావచ్చు, అధికార ప్రభుత్వం కలెక్టరేట్లు ముట్టడి కావచ్చు, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి, సెక్రటరీలు ముట్టడి చేయడానికి కూడా మా కార్మికులు సిద్ధంగా ఉన్నాం. మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం. ఇది సెంట్రింగ్ కార్మికులు చెప్తున్నటువంటి మాట. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించట్లేదు, ఒకవేళ స్పందించకపోతే వారి యొక్క ఇళ్లను ముట్టడిస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కూడా దీనిపైన స్పందించి సెంట్రింగ్ కార్మికులకు మాకు దీనికి సంబంధించినటువంటి ఏదైతే హెల్త్ కార్డులు ఉన్నాయో వివిధ రకాలైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేరుస్తే కానీ మేము వెనక్కి తగ్గం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్స్ని పట్టించుకోకపోతే రాష్ట్ర మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ ఇల్లు ముట్టడిస్తామని కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికి 3-4 రోజులు అయిపోయింది, ఇంకా 4-5 రోజులు కూడా వీళ్ళు ధర్నా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికైతే సెంట్రింగ్ పనులు ఎక్కడెక్కడ ఆపేశారు. మరి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందించి వీరికి హెల్త్ కార్డులపైన ఏదైనా అప్డేట్ ఇస్తుందా? ఎందుకంటే వారు కూడా అడుగుతా ఉన్నారు, చనిపోయిన తర్వాత కాదు బతుకున్నప్పుడు మాకు ఏదైనా సాయం చేయాలని వారు అడుగుతా ఉన్నారు. కాబట్టి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తాం. చూస్తున్నాను నేను దిశా టీవీ, నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ ఇందిరా పార్క్, హైదరాబాద్.